కాంగ్రెస్ పార్టీలోని చాలా అంశాలకు త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు ఓటమికి కారణాల కోసం సమీక్ష లేదు అని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో 2 రోజుల్లో సమీక్షించడానికి సిద్ధమైంది పీసీసీ. అటు శాసనసభ ఎన్నికలకు ముందు ఏర్పడిన కూటమి పార్లమెంటు ఎన్నికల నాటికి ఉంటుందా లేదా అనే దానికి కూడా క్లారిటీ రాబోతోంది. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారణాలు వెతికే పనిలో పడింది. ఇప్పటికే పీసీసీ చీఫ్ ఉత్తమ్ పోటీ చేసిన అభ్యర్థులందరితో మాట్లాడారు. ఇక పార్టీ ముఖ్యులతో కలిసి సమావేశం అవడానికి పీసీసీ సిద్ధమవుతోంది. 2 రోజుల్లో సమీక్ష సమావేశాల ఏర్పాటుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన కారణాలపై ఇప్పటికే అధిష్టానానికి ఓ నివేదిక పంపారు. దీంట్లో ఎన్నికల కమిషన్ పొరపాట్లతోనే సుమారు 15 నియోజకవర్గాల్లో ఇబ్బంది పడ్డామంటోంది కాంగ్రెస్. ఇక ఎన్నికల్లో టీడీపీతో కలిసి పనిచేయటాన్ని కొంతమంది నాయకులు తప్పుపడుతున్నారు. కానీ పీసీసీ మాత్రం అలాంటిదేమీ లేదనే అభిప్రాయంతోనే ఉంది. పొత్తుల ఖరారనేది జాతీయ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసినవి కాబట్టి పీసీసీ స్థాయిలో దాన్ని తప్పుపట్టడం గాని సమర్థించడం గాని ఎందుకనే అభిప్రాయంతో ఉంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం ఉంటుంది, కూటమి ఉంటుందా లేదా అనే అంశాల మీద కూడా త్వరలో జరిగే సమీక్షా సమావేశంలోనే ఫైనల్ చేస్తామంటోంది పీసీసీ. కూటమి ఏర్పాటు మీద అభ్యంతరాలు లేకున్నా కొంత ముందుగా పొత్తులు ఖరారైతే బాగుండేదనే అభిప్రాయంతో పీసీసీ ఉంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి కుంతియాతో సమావేశం తర్వాతే పార్లమెంటు ఎన్నికల్లో కూటమి ఉంటుందా, ఎవరెవరితో దోస్తీ అనేది తేలుతుందంటున్నారు. శాసనసభ ఎన్నికల్లో మాజీ ఎంపీలు పోటీ చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మళ్లీ వాళ్లే బరిలో ఉంటారా అనేది ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంటోంది పీసీసీ. అయితే కాంగ్రెస్ పార్టీకి గెలుపోటములో అసలు సమస్య కాదు. పొరపాట్లను సరిదిద్దుకుని పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కొందామని కేడర్కి పిలుపునిచ్చారు పీసీసీ చీఫ్ ఉత్తమ్. మొన్న జరిగిన ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగినాయని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ స్టాంపరింగ్ జరిగిందని కూడా అనేక అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ఆ విషయాల్లో కూడా చాలా ఆధారాలు మెల్లిమెల్లిగా బయటకు వస్తున్నాయి. తప్పనిసరిగా ఆ విషయాల్లో కూడా న్యాయ పోరాటం చేయబోతున్న విషయం నేను మనవి చేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్, అదేవిధంగా సింగిల్ విండో ఎన్నికలు, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలకి మనం సిద్ధమవ్వాలి. మరి మొన్న జరిగిన ఓటమి మనం పక్కన పెట్టేసి మరి అందరం కూడా ఐకమత్యంతో ముందుకు పోయి ఈ సర్పంచ్, సింగిల్ విండో, పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చే విధంగా మనం కృషి చేద్దామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ముగించుకుంటున్నాను. 2 రోజుల్లో సమీక్ష చేస్తామంటున్న పీసీసీ ఇప్పటికే కొన్ని అంశాలను గుర్తించామంటోంది. ఈవీఎంల సమస్య, వీవీప్యాట్లకు సంబంధించి అటు కేంద్ర ఎన్నికల కమిషన్ కి కూడా ఫిర్యాదు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని విశ్లేషించుకుంటూనే పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమయ్యే పనిలో ఉంది టీపీసీసీ. అయితే కాంగ్రెస్ కూటమి ఉంటుందా ఉండదా, గెలుపోటములకు కారణాలేంటి అన్న అంశాలపై చర్చించేందుకు 2 రోజుల్లో కీలక సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అందరితో మాట్లాడిన తర్వాత పూర్తిస్థాయి నివేదికను అధిష్టానానికి పంప